మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారన్నారు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజ. చెన్నైలో శ్రీ కళా సుధా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు, మహిళా రత్న పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు మల్టీ టాలెంటెడ్ అని కొనియాడారు. ఓవైపు ఫ్యామిలీని, మరోవైపు ఎంచుకున్న రంగంలో దూసుకుపోతున్నారని చెప్పారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తన తల్లితో పాటు అత్తయ్య పాత్ర ఎంతో ఉందన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదన్నారు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజ. I'm really grateful to be her daughter. Thank you, Amma. So, I mean, life easy aim కాలేదండి నాది. So, I got married when I was 20. వీలైనంత తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. తెలుగు కనుమరుగైపోతుంది నెమ్మదిగా. ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంగ్లీష్ మొదలవుతుంది. కానీ మా ఇంట్లో మా మనవలతో అంతా తెలుగులోనే మాట్లాడాలని చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నాము. కానీ నా అనుభవం వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. మా మదర్ ఇన్ లా, మా అమ్మగారు ఎంత చేశారో నా ప్రోగ్రెస్కి, అభివృద్ధికి, మా అత్తగారు కూడా ఈక్వల్. ఐ గివ్ క్రెడిట్ టు హర్. షీ ఈజ్ ద సీక్రెట్ గైడ్, మెంటార్ బిహైండ్ మై సక్సెస్ అట్ ఎవ్రీ స్టెప్. సో ఇన్ ద ఇయర్ 2009 అనుకుంటాను. సో మా వారు పాలిటిక్స్లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా విశాఖ ఇండస్ట్రీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని, సో ఒక 6 months డెఫినెట్గా కూర్చొని, చాలా సీరియస్గా కూర్చొని అన్నీ నేర్చుకున్నాను వెరీ సూన్. ఎందుకంటే ఎప్పుడైతే మనకి అవకాశాలు తలుపు తట్టి ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆన్సర్ యాజ్ అ ఉమెన్ మనం ఏం చేస్తామంటే, అమ్మో చేయలేము, వద్దు, ఐ కాంట్ డూ ఇట్ అని అనుకుంటాం. కానీ మహిళలు వెనెవర్ ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్ అంటారు. ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్ అస్సలు అనకండి. ఇందులో ఎంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ అమేజింగ్ హౌస్ వైఫ్స్ అండి. మనం కనుక లేకపోతే ఇల్లే స్వర్గంగా చేసి మనం ఎంత పీస్ఫుల్గా ఉంచుతామో, మగవారు అన్ని జయాలని ఎదురు చూస్తారు, బయటికి వెళ్ళి అన్ని గెలిచి ఇంటికి వస్తారు. ఎందుకంటే మహిళలుగా మనం ఎంతో మల్టీ రోల్స్ తీసుకుంటాం, ఎన్ని మల్టీ టాస్క్స్. టాలెంటెడ్ ఉండాలంటే ఈ మధ్య మీరు పిక్చర్స్ చూసే ఉండొచ్చు. మా చిన్నబ్బాయి ఆర్టిస్ట్ వెన్ హీ వాజ్ 5 years old డ్రా చేశాడు ఒక మహిళను. ఒక చేత్తో వంట చేస్తుంది, ఒక చేత్తో నర్సింగ్ లాగా, తల్లి, మొదటి గురువు, టీచర్, రకరకాలుగా అన్ని 10 చేతులు వేసి దిస్ ఇస్ యూ మామ్ అని గిఫ్ట్ ఇచ్చాడు నాకు. సో ఐ రియలీ ఫీల్ ఎవ్రీ మదర్ హియర్ ఇస్ multi-talented and multitasking all the way, which is enabling every family to